This is from Spoken English Shelter of Bhujangarao Tammisetti. ఫ్రెండ్స్, మన ఉస్తా ఫార్మా కంపెనీ నిరంతర కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ తరగతుల నిర్వహణ నేపథ్యంలో వినూత్న రీతిలో తెలుగు మూలంగా ఆంగ్ల శిక్షణలో భాగంగా ఈరోజు టాపిక్ అనతి కాలంలో ఆంగ్లం వినూత్న రీతిలో ఆంగ్లం అనతి కాలంలో. సో ప్లీజ్ పే అటెన్షన్ టు దిస్ క్లాస్ సిన్సియర్లీ అండ్ సీరియస్లీ. ఓకే, ఈరోజు ద్విగుణీకృతోత్సాహంతో వినూత్న రీతిలో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ యాత్ర ప్రారంభ శుభతరుణాన కాన్వర్సేషనల్ ఇంగ్లీష్ లక్ష్య సాధనలో మీరు సంకల్ప బలంతో దిగ్విజయంగా ముందుకు సాగిపోవాలని, అందుకు అనుగుణంగా మీరు వేసే ప్రతి అడుగు సఫలీకృతమవుతూ ఆంగ్లంలో మీరు సాటిలేని మేటి కావడంలో ఆ దైవానుగ్రహం మీకు మెండుగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భుజంగరావు తమ్మిశెట్టి. మీకు తెలుసు, కాలం ఎంత విలువైనదో. విలువైన ఒక్క క్షణం కనుమరుగైతే మరుక్షణం ఆ క్షణం కోసం అనుక్షణం మనం జీవితంలో ఎలా క్షణం పరితపించిపోతుంటామో. అందుకనే మనం ముందుగా టైం సబ్జెక్టుకు సంబంధించిన పాఠంతో ప్రారంభిద్దాం, సరేనా? లెట్స్ ఫస్ట్ స్టార్ట్ అవర్ లెసన్ విత్ టైం సబ్జెక్ట్. ఓకే, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా మిమ్మల్ని టైం ఎంత అయిందండి అని అడగడం, లేదా మీరు ఎవరినైనా ఇప్పుడు సరిగ్గా టైం ఎంత అయిందంటారు అని అడగడం లాంటి సందర్భాలు నిత్య జీవితంలో అత్యంత సర్వసాధారణమనే విషయం మీ అందరికీ తెలిసినది. టైం అడగడం లేదా చెప్పడంలో ఒకరి యొక్క సభ్యత, సంస్కారాలు, గౌరవ మర్యాదలు ఉట్టిపడతాయనే విషయమూ మీకు తెలిసినదే. అయితే టైం గురించి అడగడం లేదా చెప్పడం విభిన్నంగా ఉండవచ్చు. అంటే అందరూ ఒకే రకంగా అడగాలని లేదు, లేదా ఒకే విధంగా చెప్పాలని లేదు. కాకపోతే ఒక్క విషయం మాత్రం మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవలసి ఉంది. అదేంటంటే, అవతలి వ్యక్తి టైం గురించి ఎక్కడైనా మిమ్మల్ని ముభావంగాను, చిరాగ్గాను, విసుగ్గాను, కంగారుగాను అడిగినా కూడా మీరు ఏమాత్రం చిరాకు పడకుండా గౌరవంగా, సభ్యతతో సమాధానం చెప్పడం మర్చిపోకండి. ఎందుకంటే కాలం ఎంత విలువైనదో మీకు తెలుసు. అవతలి వ్యక్తి కాలంతో పోటీపడి తన పరిస్థితి కాలాతీతం కాకుండా టైం గురించి సడన్గా మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది కదా. సో సగనం ఒకించి సహృదయంతో సమాధానం చెప్పండి. అలా చెప్తే మీకు పోయేది ఏమీ లేదు, మీలోని మంచితనం బయటపడటం తప్ప. ఇక్కడ మీకు ప్రాక్టీస్ కోసం టైంకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్ వరుసగా ఇవ్వడం జరిగింది. లేకపోతే మీరెవరైనా సరే టైం గురించి తెలుసుకునే సందర్భంలో మీరు వాడే మాటలతో పాటు గౌరవ సూచక పద ప్రయోగాల్ని సందర్భానుసారం వాడటం మరవకండి. అప్పుడే కమ్యూనికేషన్ స్కిల్స్లో మీ స్కిల్ బయటపడేది. మీలో మీరు క్వశ్చన్స్ వేసుకోవడం మరియు ఆన్సర్స్ చెప్పడం ద్వారా ప్రాక్టీస్ చేయండి. వీటిని బయట వాడుకలోనూ యథేచ్ఛగా ఉపయోగించండి. ఆంగ్ల భాష విజేతలు కండి, మర్చిపోకండి. ప్రాక్టీస్. ఇక మీదే ఆలస్యం. వాట్స్ ద టైం? టైం ఎంత? వాట్స్ ద టైం నౌ? ఇప్పుడు టైం ఎంత? వాట్స్ ద టైం రైట్ నౌ? సరిగ్గా ఇప్పుడు టైం ఎంత? వాట్ టైం డూ యూ హ్యావ్? మీ టైం ఎంత అయింది? వాట్ టైమ్ ఈజ్ ఇట్? టైం ఎంత అయిందంటారు? వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ? ఇప్పుడు టైం ఎంత అయిందంటారు? వాట్ టైమ్ ఈజ్ ఇట్ రైట్ నౌ? సరిగ్గా ఇప్పుడు టైం ఎంత అయిందంటారు? వాట్స్ యువర్ టైం? మీ టైం ఎంతండి? వాట్స్ యువర్ టైం నౌ? ఇప్పుడు మీ టైం ఎంతండి? వాట్స్ యువర్ టైం రైట్ నౌ? సరిగ్గా ఇప్పుడు మీ టైం ఎంత అండి? మీరు చెప్పే సమాధానాలు ఎలా ఉండాలి? ఇట్స్ 5 o'clock. ఇప్పుడు 5 అయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 8. సరిగ్గా 8 అయ్యింది. ఇట్స్ 2:25. 2:25 అయ్యింది. ఇట్స్ 5 minutes to 5. 5 నిమిషాలు తక్కువ 5 అయింది. ఇట్స్ అబౌట్ 6:30. సుమారు 6:30 అవుతుంది. హాఫ్ పాస్ట్ 3. 3:30 అయ్యింది. ఇట్స్ జస్ట్ అబౌట్ 5:30. ఇంచుమించుగా 5:30 కావస్తోంది. ఇట్స్ అరౌండ్ 7:30. దరిదాపుగా 7:30 అయింది. ఇట్స్ క్లోజ్ టు 10:30. దగ్గరగా 10:30 అయింది. ఇట్స్ నియర్లీ 9:30. 9:30 కావస్తోంది. ఇట్స్ ఏ క్వార్టర్ టు 6. పావు తక్కువ 6 అయింది. ఇట్స్ 10 to 6. 10 నిమిషాలు తక్కువ 6 అయ్యింది. ఇట్స్ 6:15. 6:15 అయ్యింది. ఇట్స్ ఏ క్వార్టర్ పాస్ట్ 7. 7:15 అయ్యింది. ఇట్స్ ఏ క్వార్టర్ ఆఫ్టర్ 8. 8:15 అయ్యింది. ఇట్స్ 20 after 5. 5:20 అయింది. ఇట్స్ జస్ట్ 5 to 5. 5 నిమిషాలు తక్కువ 5 అయ్యింది. ఇట్స్ 10 o'clock షార్ప్. సరిగ్గా 10 అయింది. ఇట్స్ ఓన్లీ 1 to 7.
ఒక్క నిమిషం తక్కువ 7 అయ్యింది. ఇట్స్ ఓన్లీ 1 ఆఫ్టర్ 5. 5కి ఒక్క నిమిషం ఎక్కువ. ఇట్స్ జస్ట్ ఆఫ్టర్ 5. 5 దాటుతోంది. ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా టైం గురించి ప్రస్తావన వచ్చే సందర్భంలో అవతల వ్యక్తిని బట్టి మీరు మాట్లాడే పదజాలంతో పాటు సర్, మేడం, ప్లీజ్, మిస్టర్ రామన్, మిస్ శారద, మిస్ సాహితీ లాంటి పదాలని ఉపయోగించడం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి. ఎందుకంటే ఆంగ్లంలో ఇలాంటి పదాలు చాలా శక్తివంతమైనవి. పైగా అలా చెప్తే మీ గౌరవం మరింత ఇనుమటిస్తుంది. అవునా? మీకు విషయం తెలుసా? ఆంగ్ల మాతృభాషా దేశాలలో సర్ అని సంబోధిస్తూ మాట్లాడితే ఎగతాళిగా ఫీల్ అవుతారు. అదే మన దేశంలో అయితే మన సార్ను సర్ అని పిలవకపోతే ఆయనకు సర్రమంటూ కోపం వస్తుంది. మరి వాడితే తప్పు, వాడకపోతే ఇబ్బంది. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ టేబుల్. 4 examples are given for your practice. Make as many sentences as possible in the same way. ఈ క్రింది టేబుల్ను పట్టికను చూడండి. మీ అభ్యాసం కోసం 4 ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మీరు సాధ్యమైన వాక్యాలు తయారు చేయండి. మొదటి కాలంలో వాట్ టైం, వెన్, వాట్ టైమ్ ఆఫ్ ద డే. రెండవ కాలంలో డూ యూ హ్యావ్, డస్ షీ హ్యావ్, డస్ హీ హ్యావ్, డూ దే హ్యావ్. థర్డ్ కాలంలో బ్రేక్ఫాస్ట్, డిన్నర్, సప్పర్, లంచ్. లాస్ట్ కాలంలో క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్స్, ఉదాహరణములు. నెంబర్ 1, వాట్ టైమ్ డూ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. ఉదయ పలహారాన్ని నీవే టైంలో తీసుకుంటావు. నెంబర్ 2, వెన్ డు దే హ్యావ్ సప్పర్. సప్పర్ వారెప్పుడు తీసుకుంటారు. నెంబర్ 3, వాట్ టైమ్ ఆఫ్ ద డే డస్ షీ హ్యావ్ డిన్నర్. రోజు ఏ టైముకి ఆమె డిన్నర్ తీసుకుంటుంది. నెంబర్ 4, వాట్ టైమ్ డస్ హీ హ్యావ్ లంచ్. ఏ టైంకి అతడు లంచ్ తీసుకుంటాడు. రైట్ యాజ్ మెనీ సెంటెన్సెస్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్ అబ్జర్వింగ్ ద ఎగ్జాంపుల్స్ గివెన్. ఇచ్చిన ఉదాహరణలను పరిశీలిస్తూ ఈ క్రింది టేబుల్ నుండి సాధ్యమైన అన్ని వాక్యములను రాయండి. ఫస్ట్ కాలంలో ఈజ్, సెకండ్ కాలంలో యువర్, హర్, హిజ్, థర్డ్ కాలంలో వాచ్, ఫోర్త్ కాలంలో ఫాస్ట్, స్లో, కరెక్ట్, రైట్, రాంగ్, లాస్ట్ కాలంలో క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్స్, ఉదాహరణములు. నెంబర్ 1, ఈజ్ యువర్ వాచ్ ఫాస్ట్. మీ వాచ్ ఫాస్ట్గా తిరుగుతుందా. నెంబర్ 2, ఈజ్ హర్ వాచ్ కరెక్ట్. ఆమె వాచ్ కరెక్టేనా. నెంబర్ 3, ఈజ్ హిజ్ వాచ్ రాంగ్. అతని వాచ్ తప్ప. నెంబర్ 4, ఈజ్ హర్ వాచ్ స్లో. ఆమె వాచ్ స్లోగా తిరుగుతుందా. రైట్ యాజ్ మెనీ సెంటెన్సెస్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఈ క్రింది పట్టిక నుండి సాధ్యమైన అన్ని వాక్యాన్ని తయారు చేయండి. ఫస్ట్ కాలంలో ఆర్ యూ షూర్. సెకండ్ కాలంలో యువర్, హర్, హిజ్, మై. థర్డ్ కాలంలో రిస్ట్ వాచ్, టైమ్ పీస్, వాల్ క్లాక్. ఫోర్త్ కాలంలో ఈజ్. ఫిఫ్త్ కాలంలో స్లో, ఫాస్ట్, రైట్, కరెక్ట్. లాస్ట్ కాలంలో క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్స్, ఉదాహరణములు. నెంబర్ 1, ఆర్ యూ షూర్ యువర్ వాల్ క్లాక్ ఈజ్ స్లో. మీ వాల్ క్లాక్ స్లోగా తిరుగుతుందని అంటారా. నెంబర్ 2, ఆర్ యూ షూర్ హర్ రిస్ట్ వాచ్ ఈజ్ కరెక్ట్. ఆమె చేతి వాచ్ కరెక్ట్గా తిరుగుతుందని అంటారా. నెంబర్ 3, ఆర్ యూ షూర్ మై టైమ్ పీస్ ఈజ్ రాంగ్. నా టైమ్ పీస్ తప్పుగా తిరుగుతుందని అంటారా. నెంబర్ 4, ఆర్ యూ షూర్ హిజ్ వాల్ క్లాక్ ఈజ్ ఫాస్ట్. అతని గోడ గడియారం వేగంగా తిరుగుతుందని అంటారా. Go through the following table carefully and make as many sentences as possible. ఈ క్రింది పట్టికను జాగ్రత్తగా పరిశీలించి సాధ్యమైన వాక్యాలు తయారు చేయండి. ఫస్ట్ కాలంలో యువర్, హర్, హిజ్, మై. సెకండ్ కాలంలో వాచ్, క్లాక్, రిస్ట్ వాచ్, టేబుల్ క్లాక్, వాల్ క్లాక్, ఆఫీస్ క్లాక్, ఎలక్ట్రిక్ క్లాక్, టైమ్ పీస్. థర్డ్ కాలంలో ఈజ్. ఫోర్త్ కాలంలో 10 minutes స్లో, హాఫ్ అన్ అవర్ స్లో, 7 minutes ఫాస్ట్, హాఫ్ అన్ అవర్ ఆఫ్, అన్ అవర్ బిహైండ్, హాఫ్ అన్ అవర్ ఫాస్ట్, నాట్ ఆపరేటింగ్ వెల్, జస్ట్ ఏ మినిట్ స్లో, జస్ట్ ఏ మినిట్ ఫాస్ట్, 7 minutes స్లో. ఎగ్జాంపుల్స్, ఉదాహరణములు. నెంబర్ 1, మై వాచ్ ఈజ్ నాట్ ఆపరేటింగ్ వెల్. నా వాచ్ సరిగా పనిచేయడం లేదు. నెంబర్ 2, హర్ రిస్ట్ వాచ్ ఈజ్ హాఫ్ అన్ అవర్ స్లో. ఆమె చేతి వాచి అరగంట స్లోగా తిరుగుతోంది.
నెంబర్ 3, యువర్ టేబుల్ క్లాక్ ఈజ్ an hour behind. మీ టేబుల్ క్లాక్ గంట వెనుకబడింది. నెంబర్ 4, హిజ్ వాల్ క్లాక్ ఈజ్ హాఫ్ అన్ అవర్ ఫాస్ట్. అతని గోడ గడియారం అరగంట వేగంగా తిరుగుతోంది. నెంబర్ 5, మై ఆఫీస్ క్లాక్ ఈజ్ జస్ట్ ఏ మినిట్ ఫాస్ట్. మా ఆఫీస్ గడియారం కేవలం 1 నిమిషం వేగంగా తిరుగుతోంది. నెంబర్ 6, యువర్ టైమ్ పీస్ ఈజ్ హాఫ్ అన్ అవర్ ఆఫ్. మీ టైమ్ పీస్ అరగంట ఆలస్యంగా తిరుగుతోంది. రైట్ యాజ్ మెనీ సెంటెన్సెస్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఈ క్రింది పట్టిక నుండి సాధ్యమైనన్ని వాక్యాల్ని తయారు చేయండి. ఫస్ట్ కాలంలో వెన్, అట్ వాట్ టైమ్, ఇన్ వాట్ మంత్, ఆన్ వాట్ డే, ఇన్ వాట్ వీక్. సెకండ్ కాలంలో ఈజ్ ద, ఈజ్ దట్. థర్డ్ కాలంలో టోర్నమెంట్, కాన్ఫరెన్స్, వాలీబాల్ గేమ్, పార్టీ మీటింగ్, ఫేర్వెల్ పార్టీ, కాన్సర్ట్, డ్యాన్స్ ప్రోగ్రామ్, క్రికెట్ మ్యాచ్, మ్యారేజ్ ఫంక్షన్, చెస్ కాంపిటీషన్, యానివర్సరీ. లాస్ట్ కాలంలో క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్స్, ఉదాహరణములు. నెంబర్ 1, ఆన్ వాట్ డే ఈజ్ ద పార్టీ మీటింగ్. ఏ రోజున పార్టీ మీటింగ్ ఉంటుంది. నెంబర్ 2, ఇన్ వాట్ మంత్ ఈజ్ దట్ వాలీబాల్ గేమ్. ఏ నెలలో వాలీబాల్ గేమ్ ఉంటుంది. నెంబర్ 3, అట్ వాట్ టైమ్ ఈజ్ ద కాన్ఫరెన్స్. ఏ సమయంలో సదస్సు ఉంటుంది. నెంబర్ 4, ఇన్ వాట్ వీక్ ఈజ్ దట్ మ్యారేజ్ ఫంక్షన్. ఏ వారంలో వివాహ కార్యక్రమం ఉంటుంది. నెంబర్ 5, వెన్ ఈజ్ ద క్రికెట్ మ్యాచ్. క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు ఉంది. రైట్ యాజ్ మెనీ సెంటెన్సెస్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఈ క్రింది పట్టిక నుండి సాధ్యమైనన్ని వాక్యాల్ని తయారు చేయండి. ఫస్ట్ కామ్, డిడ్. సెకండ్ కాలం షీ, దే, యూ, హీ. థర్డ్ కాలం go to, not like to go to. Fourth column, the movie, the radio station, the exhibition, the railway station, the tennis court, the library. Fifth column, last night, last Sunday, 2 days ago, a week ago, yesterday, last month. Last column, question mark. Examples, ఉదాహరణములు. Number 1, Didn't she like to go to the tennis court yesterday? నిన్న ఆమె టెన్నిస్ కోర్టుకి వెళ్ళడానికి ఇష్టపడలేదా. నెంబర్ 2, Did you go to the library last Sunday? గత ఆదివారం నువ్వు గ్రంథాలయానికి వెళ్ళావా. నెంబర్ 3, Did they go to the exhibition a week ago? వారం రోజుల క్రితం వారు ఎగ్జిబిషన్కి వెళ్ళారా. నెంబర్ 4, Did you not like to go to the movie last night? గత రాత్రి నువ్వు సినిమాకి వెళ్ళడానికి ఇష్టపడలేదా. I am just going to give you a few time-related questions and answers for your practice. Make a good number of sentences with the help of them. మీ ప్రాక్టీస్ కోసం నేను మీకు కొన్ని కాలానికి సంబంధించి ప్రశ్నలు మరియు జవాబులు ఇవ్వబోతున్నాను. వాటి సహాయంతో మరికొన్ని వాక్యాల్ని తయారు చేయండి. హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ ఇన్ ద క్లబ్. అతను ఎంతసేపు క్లబ్లో ఉండడం జరిగింది. హ్యాస్ హీ రీచ్డ్ ద స్టేషన్ ఇన్ టైం. సకాలంలో అతను స్టేషన్కు చేరుకున్నాడా. హౌ లాంగ్ హ్యావ్ యూ స్టేడ్ దేర్. అక్కడ ఎంతకాలం మీరున్నారు. యాజ్ యువర్ వాల్ క్లాక్ జస్ట్ స్ట్రక్ 7. మీ గోడ గడియారం ఇప్పుడే 7 గంటలు కొట్టిందా. హౌ మెనీ డేస్ డు యూ వాంట్ టు స్టే హియర్. ఎన్ని రోజులు మీరు ఇక్కడ ఉండాలనుకుంటున్నారు. హౌ మెనీ డేస్ హ్యావ్ యూ వర్క్డ్ హియర్. మీరు ఇక్కడ ఎన్ని రోజులు పనిచేశారు. ఆర్ యూ షూర్ యువర్ వాచ్ ఈజ్ రైట్ ఆన్ టైం. మీ వాచ్ సరైన టైంని సూచిస్తుందంటారా. అండ్ వాట్ డే ఆఫ్ ద వీక్ ఈజ్ యువర్ వీక్లీ ఆఫ్. వారంలో ఏ రోజు మీకు సెలవు. అట్ వాట్ టైమ్ ఆఫ్ ద డే ఈజ్ హీ అవైలబుల్ అట్ హోమ్. అతనే సమయానికి ఇంటి వద్ద దొరుకుతాడు. హౌ మచ్ టైమ్ డిడ్ ద వర్కర్స్ టేక్ టు కన్స్ట్రక్ట్ దట్ వాల్. ఆ గోడ కట్టడానికి పనివాళ్ళు ఎంతకాలం తీసుకున్నారు. హౌ ఆఫెన్ టు గో టు ద టెంపుల్. దేవాలయానికి ఎంత తరచుగా నువ్వు వెళ్తుంటావు. హౌ మెనీ పబ్లిక్ హాలిడేస్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ ఇన్ యువర్ కంపెనీ. మీ కంపెనీలో ఎన్ని పబ్లిక్ సెలవులు ప్రకటించారు. హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ జాన్యువరి. జనవరి నెలకు ఎన్ని రోజులు. వై డిడ్ యూ ఫర్గెట్ టు వేర్ యువర్ వాచ్. మీరు వాచ్ పెట్టుకోవడం ఎందుకు మర్చిపోయారు. వై డిడ్ యూ ఫెయిల్ టు కమ్ హియర్ ఆన్ టైం. టైంకి మీరు ఎందుకు ఇక్కడికి రాలేదు. ఇన్ వాట్ మంత్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ హర్ బర్త్డే. ఏ నెలలో ఆమె పుట్టినరోజు. యాజ్ యువర్ వాచ్ స్టాప్డ్. మీ వాచ్ ఆగిపోయిందా. హౌ కుడ్ యూ సే దట్ యర్ రిస్ట్ వాచ్ సేస్ 10 after 10. ఆమె వాచ్ 10 దాటి 10 అయిందని నువ్వు ఎలా చెప్పగలిగావు. ఈ క్రింది పట్టికలోని మాటల్ని లేక పదజాలాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి సాధ్యమైన అన్ని వాక్యాలని తయారు చేయండి.
Try to understand the words or group of words in the following table and make as many sentences as possible. First column, I, we, he, she, they. Second column, got back, returned, flew home. Third column, the day before yesterday, the other day, 3 days ago, before last year, last Wednesday, 1 month ago, yesterday, a fortnight ago. Examples, ఉదాహరణములు. Number 1. I got back 1 month ago. ఓ నెల క్రిందటే తిరిగొచ్చాను. Number 2. She returned the other day. మొన్న మధ్య ఆమె తిరిగొచ్చింది. Number 3. You flew home yesterday. నిన్ననే అతడు విమానంలో వచ్చాడు. Number 4. They returned last Wednesday. క్రిందటి బుధవారమే వారు తిరిగొచ్చారు. Number 5. We got back a fortnight ago. 15 రోజుల క్రితమే మేము వెనక్కి తిరిగి వచ్చాము. నెంబర్ 6. She flew home the day before yesterday. మొన్ననే ఆమె విమానంలో వచ్చింది. ఈ క్రింది పట్టికలోని ఆంగ్ల వాక్యాలకు సంబంధించి తెలుగు వాక్యాలు ఎలా ఉన్నాయో చూడండి. ఫస్ట్ కాలం, ఐ థింక్. సెకండ్ కాలం, యూ కెన్ డూ దిస్ వర్క్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. యూ విల్ రీచ్ దేర్ ఇన్ టైమ్. యూ హ్యావ్ టు కమ్ టు మీ టొనైట్. యూ కెన్ రీచ్ ది స్టేషన్ in no time. You better do this work soon. You would better leave this room at once. She was on the way to her office then. You have just come here. His sister has gone abroad this week. సాధ్యమైనంత వెంటనే నువ్వు ఈ పని చెయ్యగలవనే నేను అనుకుంటున్నాను. సకాలంలో నువ్వు అక్కడకు చేరతావనే నేను అనుకుంటున్నాను. ఈ రాత్రికి నువ్వు నా దగ్గరకు వస్తావనే నేను అనుకుంటున్నాను. అతడు స్టేషన్కి వెంటనే చేరగలడనే నేను అనుకుంటున్నాను. వెంటనే నువ్వు ఈ పని చేస్తే మంచిదనే నేను అనుకుంటున్నాను. తక్షణం నువ్వు ఈ గది వదిలి వెళ్తే మంచిదనే నేను అనుకుంటున్నాను. అప్పుడు ఆమె తన ఆఫీస్కు వెళ్ళే మార్గ మధ్యంలో ఉందనే నేను అనుకుంటున్నాను. నువ్విప్పుడే ఇక్కడకు వచ్చావని నేను అనుకుంటున్నాను. అతని సోదరి ఈ వారమే విదేశం వెళ్ళిందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ కాలం, ఐ థింక్. Second column, I have to meet him at present. We must finish this work this evening or tomorrow. You should go there immediately. I ought to go there now or in an hour. You may go there the day after tomorrow. She can reach the meeting hall on time. They have to do this work in a day or two. He is going to marry off his daughter to a famous doctor in a couple of days. ప్రస్తుతం నేను అతన్ని కలుసుకోవాలనే అనుకుంటున్నాను. ఈ సాయంకాలం కానీ లేక రేపు కానీ ఈ పని మేము తప్పక పూర్తి చేస్తామనే నేను అనుకుంటున్నాను. వెంటనే మీరు అక్కడికి తప్పక వెళ్ళవలసిందేనని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం కానీ లేక ఓ గంటలో కానీ నేను అక్కడకు విధిగా వెళ్ళవలసి ఉందని అనుకుంటున్నాను. ఎల్లుండి అతను అక్కడకు వెళ్ళవచ్చని అనుకుంటున్నాను. సమయానికి ఆమె మీటింగ్ హాల్ చేరగలదనే నేను అనుకుంటున్నాను. 1-2 రోజుల్లో వారు ఈ పని తప్పక చేస్తారనే నేను అనుకుంటున్నాను. ఓ 2 రోజుల్లో అతడు తన కుమార్తెను ఓ గొప్ప డాక్టర్కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడని నేను అనుకుంటున్నాను. రైట్ యాజ్ మెనీ సెంటెన్సెస్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఈ క్రింది పట్టిక నుండి సాధ్యమైన అన్ని వాక్యాన్ని తయారు చేయండి. ఫస్ట్ కాలం, ఐ, we, they. సెకండ్ కాలం, ఆఫెన్, యూజువల్లీ, ఆల్వేజ్. థర్డ్ కాలం, get up, brush up teeth, take bath. Fourth column, before 6, after 6, before day dawn, after day dawn, before sunrise, after sunrise. Examples, ఉదాహరణములు. Number 1. We always take bath before 6. మేమెప్పుడు 6కు ముందే స్నానం చేస్తాము. Number 2. I often get up before sunrise. నేను తరచుగా సూర్యోదయానికి ముందే లేస్తాను. Number 3. They usually brush up after day dawn. వారు మామూలుగా సూర్యోదయం తర్వాత పళ్ళు తోముకుంటారు. Number 4. She usually turns down TV before 10. ఆమె మామూలుగా 10 ముందే టీవీ కట్టేస్తుంది. రైట్ యాజ్ మెనీ సెంటెన్సెస్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఈ క్రింది పట్టిక నుండి సాధ్యమైన అన్ని వాక్యాన్ని తయారు చేయండి. ఫస్ట్ కాలం, హే, షీ. సెకండ్ కాలం, ఆఫెన్, యూజువల్లీ, ఆల్వేస్, నెవర్. థర్డ్ కాలం, goes to bed, turns down TV, starts to read, start to listen to music, start to go through files. Fourth column,
at about 11, before 9, after 8, before 10, at about 7. Examples. ఉదాహరణములు. Number 1. He never goes to bed before 9. 9కి ముందు అతను ఎప్పుడు పడుకోడు. Number 2. She often starts to go through her files at about 11. తరచుగా ఆమె దాదాపు 11 గంటలకు ఫైళ్లను పరిశీలించడం ప్రారంభిస్తుంది. Number 3. He always starts to listen to music after 8. అతను ఎప్పుడు 8 దాటాక సంగీతం వినడం ప్రారంభిస్తాడు. Write as many sentences as possible from the following table. ఈ క్రింది పట్టిక నుండి సాధ్యమైన అన్ని వాక్యాలని తయారు చేయండి. First column, I, we, you, they. Second column, have. Third column, a meeting, an engagement, a conference, an appointment, a meditation class, a dance program, a function, a rehearsal, an interview. Last column, soon, shortly, very shortly, very soon, just in 2 hours, after an hour from now, after an hour, in an hour, in a few minutes. Examples. ఉదాహరణములు. Number 1. I have an appointment in an hour. ఓ గంటలో నాకు అపాయింట్మెంట్ ఉంది. Number 2. They have a meeting just in 2 hours. 2 గంటలలో వాళ్ళకు మీటింగ్ ఉంది. Number 3. We have a rehearsal after an hour from now. ఇప్పటి నుండి ఓ గంట తర్వాత మాకు రిహార్సల్ ఉంది. Number 4. You have a meditation class in a few minutes. కొన్ని నిమిషాలలో మీకు మెడిటేషన్ క్లాస్ ఉంది. Write as many sentences as possible from the following table. ఈ క్రింది పట్టిక నుండి సాధ్యమైన అన్ని వాక్యాలను తయారు చేయండి. First column, I. Second column, yes. Third column, she would, you would, he would. Fourth column, better go. Last column, very soon, soon, in a few minutes, right away, at once, as soon as possible, immediately, right now. Examples. ఉదాహరణములు. Number 1. I guess she would better go as soon as possible. ఆమె సాధ్యమైనంత వెంటనే వెళ్తే బాగుంటుందని భావిస్తున్నాను. Number 2. I guess you would better go in a few minutes. కొన్ని నిమిషాలలో మీరు వెళ్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను. Number 3. I guess he would better go soon. అతను వెంటనే వెళ్తే బాగుంటుందని తలపోస్తున్నాను. గురు శిష్యుల మధ్య సంభాషణ. విద్యాసాగర్, తేజ్, వాణి, వెంకట్, సృజన. విద్యాసాగర్. వాట్ టైమ్ ఈజ్ ఇట్ రైట్ నౌ మిస్టర్ తేజ్? తేజ్, ఇప్పుడు సరిగ్గా టైం ఎంత అయిందంటావు? తేజ్. ఇట్స్ 8 o'clock షార్ప్ సార్. ఖచ్చితంగా 8 అయిందండి. విద్యాసాగర్. ఐ సీ. వాట్ టైమ్ డూ యూ గెటప్ డైలీ మిస్ వాణి? అలాగా, ప్రతిరోజు నువ్వు ఏ టైంకి నిద్రలేస్తావు వాణి? వాణి. జస్ట్ బిఫోర్ 6 o'clock సార్. 6కి కాస్త ముందండి. విద్యాసాగర్. ఫైన్. వెన్ డూ యూ గో టు బెడ్ ఎట్ నైట్ మిస్టర్ వెంకట్? మంచిది. రాత్రి నువ్వు ఎన్నింటికి పడుకుంటావు వెంకట్? వెంకట్. ఆఫ్టర్ 10 సార్. 10 దాటిన తర్వాత అండి. విద్యాసాగర్. హౌ మచ్ టైమ్ డూ యూ వాచ్ టీవీ డైలీ మిస్సెస్ సృజన? సృజన, ప్రతిరోజు నువ్వు ఎంతసేపు టీవీ చూస్తావు? సృజన. నో సార్, ఐ డోంట్ లైక్ టు వాచ్ టీవీ ఎక్సెప్ట్ ఆన్ సండేస్. లేదండి, ఆదివారాలు తప్ప నాకు టీవీ చూడడం ఇష్టం ఉండదండి. విద్యాసాగర్. ఈజ్ ఇట్ షూర్? హౌ ఆఫెన్ డూ గో టు లైబ్రరీ మిస్ వాణి? అట్లాగా, గ్రంథాలయానికి నువ్వెంత తరచుగా వెళ్తుంటావు వాణి? వాణి. ట్వైస్ ఏ వీక్ సార్. వారానికి 2 సార్లు అండి. విద్యాసాగర్. దట్స్ గుడ్, కీప్ ఇట్ అప్. వాట్ డేట్ ఈజ్ టుడే మిస్టర్ తేజ్? మంచిది, అలాగే వెళ్తుండు. ఈరోజు తేదీ ఎంత తేజ్? తేజ్. 12 సార్. 12 అండి. విద్యాసాగర్. హౌ మచ్ టైమ్ డూ యూ టేక్ టు గెట్ హోమ్ ఫ్రమ్ హియర్ మిస్టర్ వెంకట్? ఇక్కడ నుండి మీ ఇంటికి వెళ్ళడానికి నీకు ఎంత సమయం పడుతుంది వెంకట్? వెంకట్. ఇట్ టేక్స్ జస్ట్ 20 minutes బై బైక్ సార్. బైక్ మీద వెళ్తే 20 నిమిషాలు పడుతుందండి. విద్యాసాగర్. వెన్ డూ యూ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ మిసెస్ సృజన? ఉదయ పలహారం నువ్వు ఎప్పుడు తీసుకుంటావు సృజన? సృజన. సమ్ 10 minutes బిఫోర్ ఆర్ ఆఫ్టర్ 7 సార్. 7-10 నిమిషాలు అటు ఇటుగా తీసుకుంటానండి. విద్యాసాగర్. సిన్స్ వెన్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ అవర్ వసుధా ఫార్మా కెమ్ లిమిటెడ్ మిస్టర్ వెంకట్? ఎప్పటి నుండి నువ్వు మన వసుధా ఫార్మా కెమ్ లిమిటెడ్లో పనిచేస్తూ ఉన్నావు వెంకట్?
వెంకట్ మోర్ దెన్ 10 ఇయర్స్, 10 సంవత్సరాల పై మాటేనండి. విద్యాసాగర్ ఈజ్ ఇట్? వాట్ డే ఈజ్ టుమారో మిస్టర్ తేజ్? అవునా తేజ్, రేపు ఏ రోజు? తేజ్ టుమారో ఈజ్ వాణీస్ బర్త్డే సార్. రేపు వాణి పుట్టినరోజు అండి. విద్యాసాగర్ వాట్ డూ యూ మీన్? నువ్వనేదేమిటి? తేజ్ టుమారో ఈజ్ వెన్స్డే అండ్ ఇట్స్ వాణీస్ బర్త్డే సార్. రేపు బుధవారం వాణి పుట్టినరోజండి. విద్యాసాగర్ ఓ ఐసి ఈజ్ ఇట్ వాణి? అలాగా, అవునా వాణి? సృజన ఎస్ సార్, టుమారో ఈజ్ హర్ బర్త్డే. అవునండి, రేపు వాణి పుట్టినరోజు. విద్యాసాగర్ గెట్ మై విషెస్ ఇన్ అడ్వాన్స్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అలాగైతే నా ఆశీస్సులు ముందుగానే అందుకో. ఇటువంటి పుట్టినరోజులు నీకు అనేకం కలగాలి. వాణి థ్యాంక్ యూ సార్, మీకు కృతజ్ఞతలండి. విద్యాసాగర్ హౌ మచ్ టైమ్ డూ యూ వాంట్ టు ప్రాక్టీస్ అట్ హోమ్ డైలీ మిస్టర్ వెంకట్? ప్రతిరోజు నువ్వు ఇంటి వద్ద ఎంతసేపు అభ్యసించాలనుకుంటున్నావు వెంకట్? వెంకట్ మోర్ దెన్ 2 hours ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ సార్. ఈ రోజు నుండి 2 గంటల పైన అభ్యసించాలనుకుంటున్నానండి. విద్యాసాగర్ ఓ ఇట్ సౌండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ టు ఫాలో మిస్టర్ వెంకట్ ఇన్ దిస్ రిగార్డ్. నౌ లెట్స్ గో టు వన్ మోర్ టాపిక్. ఓ ఇది చాలా ఆసక్తికరంగా ఉంది సుమా. ఈ విషయంలో మీరందరూ వెంకట్ను అనుసరిస్తారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం మనం మరో విషయంలోకి వెళ్దాం. ఆల్ ఓకే సార్, అలాగేనండి. చివరిగా మీకోసం ఓ 4 మాటలు. 1. ద మోర్ యువర్ ప్రాక్టీస్ ద బెటర్ ఇట్ ఈజ్. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచిది. 2. ట్రై టు నో వాట్ యు డోంట్. మీకు తెలియని దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. 3. ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్. తప్పైనా ఒప్పైనా ఆంగ్లంలో మాట్లాడడానికి ప్రయత్నించండి. 4. అబవ్ ఆల్ ఎల్స్ డూ ప్రాక్టీస్ వాట్స్ యువర్ టాట్. పై అన్నింటినీ మించి మీకు చెప్పిన దాన్ని తప్పక అభ్యాసం చెయ్యండి. దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ ఎక్సలెంట్ కాన్వర్సేషనలిస్ట్. అప్పుడు మాత్రమే మీరు చక్కని సంభాషణకారులవ్వగలరు. ఐ థింక్ యు ఆర్ షూర్ ఆఫ్ వాట్ ఆల్ ఐ సెడ్. నేను చెప్పిందంతా మీకు ఓకే అనుకుంటాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. బై ఫర్ నౌ.